హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోహరి రణ్వీర్కి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకువస్తుంది. చూడు రణ్వీర్, ఇప్పుడు అమర్ గతం మర్చిపోయాడు కాబట్టి ఇంటికి వెళ్ళి అమర్ని అంజుని తీసుకువెళ్తానని చెప్పు. అంజుని ఒకప్పుడు నువ్వు కోర్టులో నీ కూతురుగా సబ్మిట్ చేసావు కాబట్టి ఇప్పుడు అంజు పాపను నువ్వు తీసుకొని వెళ్ళిపోతే తను నీ కూతురని అందరూ నమ్ముతారు. నీ అప్పులని నువ్వు సెటిల్ చేసుకోవచ్చు, ఓకేనా అని ఒక ప్లాన్ ఇస్తుంది. ఓకే మనోహరి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అమర్ పిల్లలు ఎంతో హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. పిల్లలందరూ అమర్ని డాడీ డాడీ అని పిలుస్తూ ఉండడంతో అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలా ఇంకా ఎంతో హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే రణ్వీర్ అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు. హలో అమరేంద్ర, నా పేరు రణ్వీర్. కోల్కతాలో నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నా ఆస్తులన్నీ పోయాయి. నా కూతురు ఎక్కడుందో తెలియక నేను సతమతమయ్యాను. నా కూతురు ఉంటే కానీ నా ఆస్తులని నేను తిరిగి తెచ్చుకోలేను. కాబట్టి నా పాప ఎక్కడుందా అని దేశం మొత్తం వెతికించాను. వెతికిస్తే అప్పుడు అప్పుడు నాకు అర్థమైంది. అది ఏంటి అంటే మీ ఇంట్లో ఉంటున్న అంజు పాపే నా కూతురని. కావాలంటే ఈ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ చూడండి. వీటిని చూస్తేనే మీకు అర్థమవుతుంది అంజు నా కూతురేనని. అదీ కాకుండా ఈ ఇంట్లోనే అంజు ఉందని నాకు మనోహరి ద్వారా తెలిసింది. కాబట్టే ఇలా చెప్పాను. సో నేను నా పాపను తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను. అంజు రామ్మ అని అంటారు. ఇంకా అమర్ బాగి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇంకా అంజు రామ్మ అని రణ్వీర్ తీసుకువెళ్తుంటే అంజు చేయి పట్టుకుంటారు. అమర్ ఒక్కసారిగా అంజు షాక్లో ఉండిపోతుంది. బాగి కూడా షాక్లో ఉండిపోతుంది. వెంటనే అమర్ ఒక్క నిమిషం, అంజు నీకు ఈయనతో వెళ్ళడం ఇష్టమేనా? ఈయన నిజంగా మీ నాన్నని నమ్ముతున్నావా అని అడుగుతారు. వెంటనే ఇంకా అంజు అమర్ని హక్ చేసుకొని, లేదు డాడీ, నేను మీతోనే ఉంటాను. ఈ అంకుల్కి నేను అంకుల్ దగ్గరికి వెళ్ళను. ఈ అంకుల్ నాకు వద్దు అని హక్ చేసుకొని ఏడుస్తుంది. అమర్ అలా ఇంకా రణ్వీర్ వైపు చూస్తారు. వెంటనే అమర్ పాపని ఎత్తుకొని అంజుని ఇంకా రూమ్లో కూర్చోపెట్టి, ఒక్క నిమిషం అని ఇంకా మళ్ళీ లెఫ్టినెంట్ జనరల్లా మారి కిందకి వస్తారు. చూడండి రణ్వీర్ గారు, మీ సమయాన్ని వృధా చేసుకుంటూ మా ఇంటి వరకు వచ్చారు. కానీ పిల్లలు ఇక్కడ ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంజు ఈ ఇల్లు వదిలి రాలేను అంటుంది. కాబట్టి అంజుకి ఇష్టం లేకుండా నేను అంజుని మీతో పంపలేను అని అంటారు. ఇంకా వెంటనే రణ్వీర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. చూడండి అమరేంద్ర, ఈ నిర్ణయం తీసుకోవాల్సింది మీరు కాదు, అంజుని కన్న తండ్రిగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా నాతో పంపించండి, లేకపోతే అని అంటారు. లేకపోతే ఏంటి? చూడండి, నాకు ఒకటి అర్థం కావట్లేదు. అసలు అంజు మా ఇంట్లోకి ఎలా వచ్చింది? అంజు అనాథ అని నాకు మనోహరి అంటే పిల్లలందరూ అనాథలని చెప్పారు. ఓకే, అంటే నేను అంజుని అనాథ శరణాలయం నుండి తీసుకొచ్చాననే కదా అర్థం. అలాంటప్పుడు అంజు అనాథ శరణాలయంలో ఎందుకుంది? కొన్ని అనుకోని పరిస్థితులు, కారణాలు అంటున్నారు. ఆ కారణాలు ఏంటి నాకు చెప్పండి, చెప్పి తీరండి అని అంటాడు. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది మనోహరికి. రణ్వీర్ మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది. రణ్వీర్ మనోహరి వైపు చూస్తాడు, మనోహరి రణ్వీర్ వైపు చూస్తుంది. అమర్ అది కాదు, మనోహరి గారు మీరు కాస్త సైలెంట్గా ఉండండి. ఎందుకంటే ఈ పిల్లలు నా బాధ్యత. కాబట్టి నేనే ఈ పిల్లల్ని చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అనే అలవాటు ఉంది. ఇంకా రణ్వీర్ అంటే నా భార్య అని అనేలోపు ఇంకా మనోహరి అతని భార్య తప్పిపోయింది, ఒక అనుకోని కారణం వల్ల పాపని వదిలేసింది అని అంటుంది. అలాంటప్పుడు అతని భార్యను కూడా తీసుకురావాలి కదా. రణ్వీర్ గారు, మీరు ముందు వెళ్ళి మీ భార్యను తీసుకురండి. మీ భార్యను తీసుకొచ్చి మీ ఇద్దరు కలిసి మా ముందు నించొని మా పాపని మేము అన్ని విధాలుగా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి. అప్పుడు మేము చెప్తాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమర్. ఇంకా బాగి, విన్నావు కదా, ఇప్పుడు అర్థమైందా నేను చెప్పింది? చూడు మనోహరి, నువ్వు ఎన్ని పిచ్చి వేషాలు వేసినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు. అయినా ఎందుకని ఇంతలా నీచానికి దిగజారిపోతున్నావు? ఓ రణ్వీర్ నీ గురించి నిజాలు ఎప్పుడు బయటపెట్టేస్తాడనా? రణ్వీర్, నీకు ఒక విషయం తెలుసా? ఆయనకి గతం గుర్తొచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి.
ఇప్పుడు నువ్వు ఇలా కాకుండా వేరేలా బిహేవ్ చేసావనుకో, ఆయన నిన్ను ఏం చేస్తారో, గతం గుర్తొచ్చిన మరుక్షణం నిన్ను ఎంత బాగా హ్యాండిల్ చేస్తారో నాకంటే నీకే బాగా తెలుసు. కాబట్టి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి బాగి గట్టిగా చెప్పి అక్కడి నుండి పంపించేస్తూ వెనక్కి తిరిగి, అయినా ఈ మనోహరి నీ భార్య కదా, మీ ఇద్దరికి డివోర్స్ అయినా కలిసి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు అంజుని తీసుకువెళ్ళడమో లేకపోతే ఆయన దగ్గర నుండి పాప గురించి రాబట్టడమో చేయడం కంటే మనోహరిని భార్యగా ఒప్పుకొని హ్యాపీగా కోల్కతా తీసుకువెళ్ళిపోయి సంతోషంగా ఉండండి. అప్పుడు మీకు పిల్లలు పుడితే వాళ్ళని వారసులు అవుతారు కదా. ఆలోచించుకో రణ్వీర్, ఆలోచించుకో అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా రణ్వీర్ అయితే ఆలోచనలో పడతాడు. మనోహరి, ఏంటి రణ్వీర్ ఆలోచనలో పడుతున్నావు? ఆ బాగి చెప్పిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతారు. చిచ్చి, అయినా నన్ను కాదని బిడ్డ 6 నెలల వయసున్నప్పుడే కర్కశంగా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన నీచురాలివి, నిన్ను మళ్ళీ నేను భార్యగా యాక్సెప్ట్ చేస్తానా? అంత సీన్ లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రణ్వీర్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ నిద్రలేచి జాగింగ్కి వెళ్ళేసరికి బాగి ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటుంది. అమర్ అలా బాగి వైపు చూస్తూ ఉంటారు. బాగి గారు, మీరు ఈ ఇంట్లో ఎప్పటి నుండి ఉంటున్నారు అని అడుగుతారు. నేను ఎప్పటి నుండో ఉంటున్నాను సార్ అని అంటుంది. సరే బాగి గారు, నేను జాగింగ్కి వెళ్ళొస్తాను అని ఇంకా హ్యాపీగా జాగింగ్కి అయితే వెళ్తాడనమాట అమర్. బాగి ఎంతో హ్యాపీగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా పిల్లలందరూ అంజు దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. అంజు ఏమో ఏడుస్తూ ఉంటే బాగి అంజు దగ్గరికి వస్తుంది. అయ్యో, నేను రాతోటి చెప్పినట్టు నా ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయానే అని చెప్పి వెనక్కి వస్తాడు అమర్. ఇంకా వెంటనే అలా అంజు దగ్గరికి బాగి వెళ్ళడం చూస్తాడనమాట అమర్. అంజు ఏడుస్తూ ఉంటుంది. బాగి కన్నీళ్ళు తుడుస్తూ, అంజు ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది నీకు అని అడుగుతుంది. లేదు మిస్ అమ్మ, నేను నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను మిస్ అమ్మ. నాన్న డాడీని డాడీ అని పిలుస్తున్నాను, కానీ నిన్న రణ్వీర్ అంకుల్ వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతానంటే నా మనసు ఎంత ముక్కలైపోయిందో తెలుసా. సడన్గా మీ అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలేమోనని నాకు చాలా చాలా భయం వేసింది మిస్ అమ్మ అని హక్ చేసుకొని ఏడుస్తుంది. అంజు, నువ్వు ఆయన కూతురివి. నిన్ను ఆ రణ్వీర్ కాదు కదా, వాళ్ళ తాత వచ్చినా తీసుకెళ్ళలేడు. నేను నీకు మాటిస్తున్నాను, నీ బాధ్యత మాది, అర్థమైందా అని అంజుని ఓదారుస్తూ ఉంటారు. అదంతా చూస్తూ అమర్ పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కరెక్ట్గా అప్పుడే ఇంకా అమర్ అలా జాగింగ్కి వెళ్తుంటే కరుణ కనబడుతుంది. సార్ మంచిగున్నారా అని అడుగుతుంది. ఆ రోజు మీరు నన్ను కలిశారు కదా అని అడుగుతారు. అవును సార్ కలిసిన. అవును, ఇంట్లో అంతా బాగానే ఉంది కదా సార్, ఇప్పుడు పాప అదే మన బాగి ఎలా ఉంది సార్ అని అడుగుతారు. బాగి చాలా అంటే చాలా బాగుంది. ఆ, భాగ్యే. మీ ఇంట్లో తను అని అనేసరికి మా ఇంట్లో తను కేర్ టేకర్గా వర్క్ చేస్తుంది అంటారు. హో, మనోహరి అట్లా చెప్పిందా అని అనుకుంటుంది కరుణ. అవును, బాగి చాలా మంచి అమ్మాయి కదా అని అంటారు. సార్ మంచిదంటారేంటి సార్, తను దేవత లాంటిది. ఎందుకంటే పాపం పిల్లల్ని తన కన్న పిల్లల్లా చూసుకుంటుంది సార్. ఎప్పటి నుండో మీ ఇంట్లోనే అన్ని సేవలు చేస్తుంది. మీకు కానీ పిల్లలకు కానీ ఒక్కరోజు కూడా లోటు రానివ్వకుండా చూసుకుంటుంది. మీకోసం అది ఎన్నో చేసింది. నిన్న కూడా నాతో ఫోన్లో మాట్లాడింది. ఆ తీవ్రవాదులందరినీ తనే బాగా కొట్టి కొట్టి తరిమేసింది సార్ అని అంటారు. ఏంటి అవునా, మరి మనోహరి అని చెప్పిందే అని అంటారు. సార్ మీతో చెప్పకూడదు కానీ ఆ మనోహరి పెద్ద రాస్కెల్ సార్, తను మంచిది కాదు. తను మీ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికే ఇదంతా చేస్తుంది సార్. కానీ మా బాగి ఎంతో మంచిది. తన మనసులో ఎంతో ప్రేమ ఉంటుంది. ఇప్పటి వరకు నిస్వార్థంగా ప్రేమను పంచింది. మీరు కానీ పిల్లలు కానీ తన్ని అమ్మ అని పిలవకపోయినా తను మాత్రం ఒక మిస్ అమ్మలా అమ్మలాగే మిమ్మల్ని పిల్లల్ని అయితే చూసుకుంటుంది సార్. ఇప్పుడు మీకు కూడా తను ఎన్నో సేవలు అందిస్తుంది. అలాంటి వారికి మీరు ధైర్యాన్ని ఇవ్వాలి సార్. తన లాంటి వారిని మీరు గుర్తించాలి సార్. తనకి ప్రేమతో దగ్గర అవ్వాలి సార్ అని అంటుంది. ఇంకా వెంటనే అమర్ అయితే ఆలోచనలో పడతాడు. పడి, సరే బాగా డీటెయిల్స్ అని చెప్పండి, తనకి ఏమంటే ఇష్టం, తను బర్త్డే ఎప్పుడు అనేసరికి, సార్ తన బర్త్డే ఇంకో 2 డేస్లో ఉంటుంది సార్, కానీ ఎప్పుడు తను సరిగ్గా జరుపుకోవచ్చు సార్ అని అంటారు. అయితే పర్ఫెక్ట్, బాగీ బర్త్డేని నేను జరిపిస్తాను, మీరేమి కంగారు పడకండి అని చెప్పి అమర్ చెప్తారు. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కరుణ. ఇది ఇలా ఉండగా మనోహరి పంతులు గారికి కాల్ చేస్తుంది. హలో పంతులు గారు, త్వరలోనే ముహూర్తాలు పెట్టండి సరేనా అని అంటుంది. అలాగే అమ్మా అని అంటారు. అప్పుడే ఇంకా అమర్ ఇంటికి రాగానే, అమర్ ఇప్పుడే పంతులు గారు కాల్ చేశారు, మనకి ఇంకొక 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట అమర్, కాబట్టి మన ఇద్దరికి పెళ్లి జరుగుతుంది అని అంటారు. ఇంక వెంటనే అమర్ అలా చూస్తూ ఉంటాడు.
బాగి ఏమో ఇంక అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటమర్ ఏమీ మాట్లాడవేంటి అని అంటుంది. "ఆ, నాకేమీ అర్థం కావటం లేదు. ఈ పెళ్ళిని కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసుకుందాం అని అంటారు. లేదమర్, ఈ ముహూర్తం దాటితే ఇంకా మంచి ముహూర్తం రాదంట, అందుకే చెప్తున్నాను అని అంటుంది. ఇంకా బాగి పాపం అలా చూస్తూ ఉంటే, ఏంటి బాగి అలా చూస్తున్నావు? ఓ, అమర్కి నాకు పెళ్లి జరుగుతుందనా? ఏం చేస్తాంలే, కొన్నిసార్లు అందరూ పూర్తిగా అందరికీ దక్కరు కదా అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తారు. సో వెంటనే ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట మనోహరి. పాపం బాగి మాత్రం చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. అమర్ అదంతా గమనిస్తారు. వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోతారు. డోర్ లాక్ చేసుకుంటారు. అన్ని కర్టన్స్ మూసేస్తారు. వెంటనే తన పాకెట్లో ఉన్న పర్స్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట. అందులో బాగీ ఫోటో, అరుంధతి ఫోటో ఉంటుంది. ఇంకా అలా అమర్ తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు. అమర్ గతం మర్చిపోలేదు, అమర్కి గతం గుర్తు ఉంది. కానీ మనోహరి వల్ల పిల్లలకి, బాగీకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికే అమర్ ఇదంతా చేస్తూ ఉన్నారనమాట. కావాలనే ఇదంతా అమర్ నాటకం వేస్తున్నారు. అందుకే అంజుని కూడా పంపించకుండా అంత దగ్గరికి లాక్కున్నారు. అంజు ఒక్కసారి డాడ్ అని పిలవగానే పిల్లలందరినీ కూడా డాడ్ అని పిలవమన్నారు. బాగీకి కావాలనే మనోహరి ముందు నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు బాగీ అని తన్ని ప్రేస్ చేశారు. మనోహరి పేరు గుర్తు లేనట్లు నటించి కేవలం బాగీ పేరు మాత్రమే గుర్తు పెట్టుకున్నట్టు నటించారు. అలా అమర్ కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఇంకా వెంటనే అమర్ అదంతా గుర్తు చేసుకుంటూ, బాగీ, నాకు తెలుసు నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవని. అందుకే నేను ఒక ప్లాన్ వేసుకున్నాను. ఈ ప్లాన్ ప్రకారమే మనం ఖచ్చితంగా వెళ్దాం. నాకు నిజం గుర్తుంది అనే విషయాన్ని కూడా ఈ మనోహరి వెళ్ళిపోగానే, మన జీవితాల్లోండి మనోహరి వెళ్ళిపోగానే ఈ నిజాన్ని చెప్తాను అని ఇంకా అమర్ చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. ఇది ఇలా ఉండగా 2 days అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనోహరి అమర్ల పెళ్ళి అయితే కుదురుతుంది. పెళ్లి పీటల వరకు వస్తారనమాట మనోహరి. అమర్ అలా సైలెంట్గా ఉండి బాగీ వైపు చూస్తూ ఉంటే పాపం బాగీ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. అదే టైంకి కరెక్ట్గా మనోహరి, ఆ మనోహరి, నువ్వు ఇప్పుడు వెళ్ళి వైట్ శారీ కట్టుకోవాలి అని అంటారు. అవునమ్మా, మీరు వెళ్ళి తెల్ల చీరను కట్టుకొని రండి అని అంటారు. అమర్, నేను వెళ్ళి శారీ కట్టుకొని వస్తాను, నువ్వు మాత్రం చాలా జాగ్రత్త, సరేనా? నీ మనసు మారకుండా ఉండడానికి ఇక్కడ యాదం ఉంటుందిలే అని చెప్పి ఇంకా అలా వెళ్తుందనమాట మనోహరి. వెళ్ళి ఎంతకీ రూమ్లో నుండి రాదు. ఇదేంటి, ఏమైంది మనోహరి గారికి? ఇంకా రూమ్లో నుండి ఎందుకు రావటం లేదు? మనోహరి మేడం, మనోహరి మేడం అని చెప్పి మనోహరిని చెంబా ఎంత పిలుస్తున్నా మనోహరి మాత్రం రూమ్లో నుంచి రాదన్నమాట. ఇంకా అలా మనోహరి చూస్తూ ఉంటుంది. ఒకవైపు మనోహరి కళ్ళు తెరిచి చూసేసరికి తను కారులో కిడ్నాప్ అయి ఉంటుంది. ఒక్కసారిగా మనోహరి, రేయ్ ఎవర్రా మీరు, నా పెళ్లి జరిగే టైంలో నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని అడుగుతుంది. హలో మనోహరి, నిన్ను కిడ్నాప్ చేసింది నేనే, రణ్వీర్ అని అంటాడు. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. రణ్వీర్, నువ్వు నువ్వు నన్ను కిడ్నాప్ చేసావా? ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. అవును, నేనే నిన్ను కిడ్నాప్ చేశాను. ఎందుకంటే అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. అమర్ గతం గుర్తు ఉంటుంది కాబట్టి పర్సనల్గా వెళ్ళి రణ్వీర్ని కలుస్తాడు. చూడు రణ్వీర్, నిన్ను చంపేయడం, ఆ మనోహరిని చంపేయడం నాకు నా గన్లో ఉన్న 2 బుల్లెట్లు చాలు మీ ఇద్దరి ప్రాణాలు పోవడానికి. కానీ ప్రాణం తీయడం నా నైజం కాదు. నేను దేశాన్ని కాపాడే ఒక లెఫ్టినెంట్ని. అలాంటి నేను నా దేశంలో ఉన్న ఇండియన్స్ ప్రాణాలు తీయాలని అనుకోను. ఎంత చెడ్డవాళ్ళైనా వాళ్ళని మార్చాలి అనే అనుకుంటాను. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు గతం గుర్తుందని మనోహరికి తెలియకూడదు. రేపు మా పెళ్ళి జరిగే టైంలో నువ్వు రణ్వీర్ మనోహరిని తీసుకొని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపో. కోల్కతా తీసుకువెళ్ళిపోయి తన్ని మళ్ళీ పెళ్లి చేసుకొని సంతోషంగా గడుపు. మీ ఇద్దరికి పిల్లలు పుట్టి వాళ్ళ ద్వారా ఆస్తి తెచ్చుకో. అంతేకాని మళ్ళీ మీ పాప గురించి నన్ను అడిగితే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలీదు. చంపేస్తా. ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు రణ్వీర్, కానీ ప్రాణాలు పోతే సంపాదించుకోలేం కదా. అందుకే
అందుకే నేను నిన్ను అడుగుతున్నాను, మర్యాదగా నేను చెప్పించే అని చాలా గట్టిగా చెప్తారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడి వెళ్ళిపోతాడనమాట రణ్వీర్. సో అమర్ తన్ని చంపేస్తాడనే భయంతో మనోహర్ని కిడ్నాప్ చేసి బలవంతంగా మనోహరి మెళ్ళలో మరోసారి తాళి కట్టి కోల్కతాకి తీసుకువెళ్ళిపోతాడు. ఇప్పుడు నువ్వు నా కింద బానిసలా బ్రతకడం కంటే నీకు ఇంకొక అవకాశం లేదు మనోహరి, మనిద్దరం హ్యాపీగా ఉందామని మనోహర్ని పెళ్లి చేసుకుంటాడు రణ్వీర్. ఇంకా అలా అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.